హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అడోబ్ ప్రీమియం ప్రో CS6 ట్యూటోరియల్లో టైటిల్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యూబీని క్రియేట్ చేసుకొని ఇమేజెస్ అని ఇచ్చుకుందాం. ఫ్రెండ్స్, ఒక ఇమేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఆ ఇమేజ్కి మనం టైటిల్ అనేది క్రియేట్ చేద్దాం. దీన్ని ఇప్పుడు మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఇమేజ్. ఈ ఇమేజ్ మీద మనం ఇప్పుడు టైటిల్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఫ్రెండ్స్, మనం టైటిల్స్ అనేవి మూవీకి ఇప్పుడు ఎలా అప్లై చేస్తాం? ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ అలా స్క్రోల్ అయ్యేటట్టు చూస్తాం. సో మనం అలాగా ఆ 20 సెకండ్స్కి మనం డ్రాగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను 30 సెకండ్స్ పెడతాను. ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ 30 సెకండ్స్కి అది స్క్రోల్ అవుతుంది. సో మన టైటిల్స్ అనేవి ఈ 30 సెకండ్స్ రన్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ మన ఈ అడోబ్ ప్రీమియం ప్రోలోనే ఇన్బిల్ట్ టైటిల్స్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ప్యానల్ ఉంది. ఫ్రెండ్స్, అది ఎలాగ ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం ఇక్కడ టైటిల్ ఉంది కదా ఫ్రెండ్స్, టైటిల్ మీద క్లిక్ చేసి న్యూ టైటిల్ అని క్లిక్ చేసి డిఫాల్ట్ కావాలంటే డిఫాల్ట్ రోల్ కావాలంటే డిఫాల్ట్ క్యాన్యువల్ కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగైనా చేయొచ్చు, లేదంటే ఇక్కడ న్యూ ఐటమ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, సీక్వెన్సీ, ఆఫ్లైన్ ఫైల్, అడ్జస్ట్మెంట్ లేయర్, టైటిల్ చూసారు కదా. ఇక్కడ ఈ టైటిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది మనం ఇక్కడ ఏ సెట్టింగ్స్ ఏమి మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, మన టైటిల్కి మనం ఏదైనా ఏమైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే టైటిల్ 1 టైటిల్ 2 టైటిల్ 3 అలాగనే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఓకే కొట్టాం అనుకోండి ఫ్రెండ్స్, ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇదే టైటిల్ విండో. ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇమేజ్తో పాటు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ టైటిల్ క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ టైప్ టూల్, ఇది నుంచి సెలెక్షన్ టూల్. మనకు ఆల్రెడీ సెలెక్షన్ టూల్ గురించి తెలుసు. ఇప్పుడు నేను టైప్ టూల్ క్లిక్ చేసి ఇక్కడ నేను ఒక నేమ్ ఇస్తాను. చూడండి, కలర్ నాకు అక్కడ వైట్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి నేను కలర్ అనేది మార్చుకుంటాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వైట్ ఉంది కదా, మనం కనిపించాలంటే ఇప్పుడు మన వైట్ మీద కనిపించాలంటే బ్లాక్ ఇచ్చుకుందాం. ఫ్రెండ్స్, ఓకే, ఇప్పుడు నేను ఇస్తాను. చూడండి, రామ్కి చూసారు ఫ్రెండ్స్, నా ఛానల్ నేమ్ ఇచ్చుకున్నాను ఇక్కడ, రామ్కి టెక్ తెలుగు. ఇది టైటిల్ 1 అనుకోండి. ఫ్రెండ్స్, దీన్ని మనం కావాలంటే సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, దీని మీద ఇక్కడ మన సెలెక్షన్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేస్తే సరిపోతుంది, టైటిల్ అనేది సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ రామ్కి టెక్ తెలుగు అని ఇచ్చాను కదా ఫ్రెండ్స్, దీనికి మనం ఇక్కడ మనకు కావాల్సిన సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఫాంట్ స్టైల్ కావాలంటే ఇప్పుడు చూడండి, ఫాంట్ స్టైల్లో సమ్ అరబిక్ అది ఇచ్చాను అనుకోండి, అలా వస్తుంది. అలా మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ అనేది మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, బట్ నేను ఫస్ట్ ఉంచుతాను. ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ మనం ఈ సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బోల్డ్ అని యూజ్ చేస్తే బోల్డ్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా సెట్టింగ్స్ ఉంటాయి. సాలిడ్, లీనియర్ గ్రాడ్యుయేట్, ఇలా చాలా ఉంటాయి. నేను సాలిడ్లోనే ఉంచుతాను. సో ఇలాగా మనం సెట్టింగ్స్ అనేవి మార్చుకోవచ్చు. ఏవైనా మన బ్యాక్గ్రౌండ్ అయినా, ఏ అవుటర్ స్ట్రోక్, ఇన్నర్ స్ట్రోక్ యాడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ మార్చుకోవచ్చు. కావాలంటే మనకు డిఫరెంట్ ఫాంట్ ఇక్కడ డైరెక్ట్గా కూడా చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చూస్తారు కదా, మనకి ఎలాగైనా సెట్టింగ్స్ అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం సెంటర్కి కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే సెంటర్కి వస్తుంది. చూసారు కదా, ఇక్కడ సెంటర్, అలైన్, ఇలా. ఓకే ఫ్రెండ్స్, బట్ నేను నా టైటిల్ అనేది ఇక్కడ పైన ఇస్తాను. ఇది ఒక టైటిల్. ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇంకో టైటిల్ క్రియేట్ చేస్తాను.
ఇక్కడ మనం సేవ్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ నో క్లోజ్ చేసేస్తే చాలు, టైటిల్ క్రియేట్ అయిపోద్ది. చూసారు ఫ్రెండ్స్, ఒక టైటిల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో టైటిల్ క్రియేట్ చేయాలి అంటే మళ్ళీ దాని మీద సీక్వెన్స్ మీద క్లిక్ చేసి ఈ న్యూ ఐటమ్ మీద క్లిక్ చేసి టైటిల్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను టైటిల్ 2 అని ఇచ్చుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం టైటిల్ 2 క్రియేట్ చేస్తాం కాబట్టి. ఓకే క్లిక్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు నేను లైక్ అని ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, కలర్ అనేది మనం బ్లాక్ పెట్టుకుందాం, ఎందుకంటే ఆ కలర్లో మిక్స్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని సెలెక్షన్ టూల్తో నాకు ఇది సరిపోతుంది. మీకు కావాల్సిన సెట్టింగ్స్ ఏమైనా మార్చుకోవచ్చు. మళ్ళీ క్లోజ్ చేస్తే ఆ టైటిల్ క్రియేట్ అయిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 2 టైటిల్స్ని ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా, రామ్కి టెక్ తెలుగు అని వచ్చింది కదా. తర్వాత అనదర్ టైటిల్. ఆ ఇమేజ్ మీద ఒక వీడియో లాగా మనం మూవీస్ మీద ఎలా చూస్తాం అలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మరి దీనికి మనం ఓ మంచి ఎఫెక్ట్ యాడ్ చేసుకుందాం. ఎఫెక్ట్ యాడ్ చేయాలని మీకు ఆల్రెడీ ప్రీవియస్ ట్యూటోరియల్స్లో ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చూపించాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను చూడండి, ఫిల్మీ డిజాల్వ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వేస్తాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఈ స్టార్టింగ్లోని ఎండింగ్లోని సేమ్ అదేవిధంగా నెక్స్ట్ టైటిల్ స్టార్టింగ్లోని ఎండింగ్లోని వేయాలి. దీన్ని కొద్దిగా దగ్గర తెచ్చుకుందాం. ఇప్పుడు ప్లే చేసి చూడండి. చూసారు, అక్కడ టైటిల్ అనేది ఫిల్మ్ లుక్లోనే వస్తుంది. అలా మనం మన వీడియోస్కి కూడా సేమ్ ఇదే విధంగా టైటిల్స్ అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వీడియోని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రాగానే దాని మీద ఇలా టైటిల్స్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మరి మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో ఫోటోషాప్ యూజ్ చేసి టైటిల్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.